హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అరుణాచలం పరమశివుని మనోమందిరం, భూమిపై ఆదిదేవుడు కాలు మోపిన పుణ్య ప్రదేశం, అగ్నిలింగంగా జ్ఞానలింగేశ్వరునిగా జీవిత పరమార్థాన్ని సార్థకతను అందించే మహాముక్తిలింగ క్షేత్రం శ్రీ అరుణాచలం. అంతటి దివ్యమైన క్షేత్రంలో మన నాగసిద్ధి గురుగారు శ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దివ్యమైన కార్యక్రమాన్ని మనందరి కోసం రూపొందించారు. మరి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను గురుగారి మాటలోనే తెలుసుకుందాం. అలాగే మీ జాతకపరమైన సమస్యలకు లైవ్లో గురుగారితో మాట్లాడి చక్కని పరిహారాలు పొందాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు కార్తీక మాసం సందర్భంగా అరుణాచలంలో అతిపెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతిరోజు దీని గురించి చెప్తూనే ఉన్నారు కదా గురుగారు, దీని స్పందన ఎలా ఉంది, ఇంకా ఎంతమంది భక్తులకు పాల్గొనే అవకాశం ఉంది గురుగారు? మొత్తానికి 1000 మందికి అనుకున్నామమ్మా. ముందుగా 500 మందికి మాత్రం మనం ఇచ్చే ప్రైజ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఎందుకంటే తర్వాత ప్రైజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరగా మొదట 500 మందికే ఈ యొక్క 15,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే లేట్ అయిన కొద్దీ అక్కడ కాస్టింగ్ పెరిగిపోతుంది, ఆ రూమ్ రెంటల్స్ అవి పెరిగిపోతున్నాయి. కాబట్టి 500 మందికి ఈ యొక్క మనం ఆల్రెడీ రూమ్స్ బుక్ చేస్తున్నాం కాబట్టి 500 మందికి మాత్రం ఈ యొక్క ప్రైజ్ ఇవ్వగలం. తర్వాత మాత్రం వాళ్ళు పెరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. అలాగే గురుగారు, అలాగే మరి గురుగారి మాటల్లో వింటూనే ఉన్నాం, అరుణాచలంలో కార్తీక మాస సందర్భంగా నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు అతిపెద్ద కార్యక్రమాన్ని గురుగారు చేస్తున్నారు. హోమ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 ఈ నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాలు పొందాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 ఈ నెంబర్కి సంప్రదించగలరు. అలాగే దూర ప్రాంతంలో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే మాట్లాడి పరిహారాలను కూడా మీరు గురుగారిని అడిగి తెలుసుకోవచ్చు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్స్, ఎర్మంజుల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 14వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలు, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం, ఆశ్లేష బలిపూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్లకి సంప్రదించగలరు. గురుగారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో అమ్మా, నమస్తే అమ్మా, ఎవరి గురించి? నమస్తే అమ్మ, మా వారి గురించి అమ్మ. మొన్న గురుగారితో మాట్లాడినాను, అది సమయం లేదు అని మళ్ళీ ఈరోజు ప్రయత్నం చేస్తాము. ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి గురించి డేట్ ఆఫ్ బర్త్ లేదు, చెప్పండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు మొన్న పుణ్యం నుంచి అమావాస్య వరకు అని చెప్పినారు కదా గురుగారు. కలర్ కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయమ్మా. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే నేను చెప్తాను, ఓకేనా? కింద 9052246299 నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ కాల్ చేస్తే నేను మాట్లాడతాను, ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో గురుగారు, కాల్ కట్ అయినట్టుందండి. అలాగే అరుణాచలం దివ్యక్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మరొకసారి ప్రేక్షకులకి తెలియజేస్తారు గురుగారు. తప్పనిసరిగా అమ్మా. మొదటి రోజున 3వ తారీఖు ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. 3వ తారీఖు గణపతికి ప్రధానంగా మొదటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాజన, నవగ్రహ మండపారాధన, తర్వాత వాస్తు మండపారాధన, తర్వాత గణపతికి సహస్ర నారికేళ హోమం. ఈ సహస్ర నారికేళ హోమం అనేది చాలా విశేషం. గణపతి సకల విద్యలకు అధిపతి గణపతి కాబట్టి గణపతిని కనుక ఆరాధించినట్లయితే కాని పనుంటూ ఏది ఉండదు. కాబట్టి ఈ గణపతికి విశేషంగా మొదటి రోజు చేస్తున్నాం. రెండో రోజున వచ్చేడు సుబ్రహ్మణ్యుడికి విశేషంగా చేస్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్త విధానంగా అభిషేకము, ఎర్రచందనంతో హోమము, తర్వాత రెండో రోజు నాగుల చవితి అయింది. ఆ సందర్భంగా ఆశ్లేష బలి పూజ అక్కడ చేస్తున్నాం. ఆశ్లేష బలి పూజ అరుణాచల క్షేత్రంలో చేయడం విశేషం అన్నమాట. ఆశ్లేష బలి పూజ అవన్నీ కూడా ఆ రోజు చేస్తున్నాం. అట్లా. అలాగే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/8/1997 అండి.
మా సమయం 8:25 ఉదయం 8:25 జగ్గంపేట ఈస్ట్ గోదావరి. అవును గురుగారు. మా పేరు ఒకసారి చెప్పండి అమ్మా. వెంకట అనిల్ కుమార్ అండి. 8:25 గురుగారు ఉదయం. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. అంటే మా బాబుకి జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుందండి? జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? పేరేంటన్నావు? వెంకట అనిల్ కుమార్ అండి. బాగా ఎక్కువ ఆలోచిస్తుంటాడు మీ వాడు? ఆలోచిస్తాడండి. డీప్ థింకింగ్ ఎక్కువ ఉంది, బాగా అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తుంటాడు. జాతకపరంగా నాగదోషం ఉంది. ఈ నాగదోషం వల్లనే లేట్ అవుతుంది. మిగతా అంతా జాతకం బాగుంది. మనిషి ట్రాక్లో పడే వరకే కష్టం. ట్రాక్లో పడ్డాడంటే నెంబర్ 1 లెవెల్కి వెళ్తాడు. నాగదోషాన్ని పరిహారం చేయించమ్మా. నాగప్రతిష్ఠ ఆశ్లేష పరిపూజ చేస్తే వెంటనే జాబ్ వస్తుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో అమ్మ నమస్తే. ఎవరి గురించి అమ్మా? మా పాప గురించి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/9/2007. సమయం పొద్దున 3:30. పేరమ్మా? వర్షిన్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే. చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడమ్మా. టీవీ చూస్తలే. పక్కగా రా, సౌండ్ వస్తుంది ఏదో. చెప్పమ్మా. ఏంటి, దేని గురించి కావాలి? ఆరోగ్యం బాగుందా అమ్మాయిది? ఆరోగ్యము, చదువు, ఆమె జాతకం ఇలా ఉన్నది. చాలా మొండిగా ఉంటుంది, ఎవరి మాట వినదు, అవునా? ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా ఉందా? చెవి ముక్కు గొంతు సమస్య ఏమైనా ఉందా? చెవి ముక్కు గొంతు ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదు. కేవలం రాహు దశ నడుస్తుంది, బాగా మొండిగా ఉంటుంది, ఎవరి మాట వినదేమా? రాహుకు చేస్తే పిల్ల దీంట్లో మార్పు వస్తుంది. ఎందుకంటే రాహు దశ ఎప్పుడే ప్రారంభమైంది. రాహుకి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే అమ్మాయి మనసులో మార్పు వస్తుంది. రాని పక్షంలో మొండితనంగా, మూర్ఖత్వంగా, ఎవరు చెప్పినా వినకుండా తనకు అనుకున్న పని చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. ఉన్నాయా లేవా ఇవన్నీ? రేపు 14వ తారీఖు చేస్తున్నా. ఫోన్ చేయమ్మా, కింద నెంబర్కి ఫోన్ చేయి, చెప్తారు మా వాళ్ళు. గురుగారు నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1992 జూన్ 2 అండి. సమయం అమ్మా? సమయం 11:30 నైట్ 11:30. పేరు? సాయి సందీప్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. జాబ్ చేస్తున్నాడా? నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే. జాబ్ చేస్తున్నాడా అంట? అంత పెద్ద జాబ్ ఏం లేదండి, ఎంటెక్ చేస్తారు. ఒక ఆరోగ్యం చెప్పమ్మా. మ్యారేజ్ గురించి, జాబ్ గురించి చెప్పావు. ఒకసారి అడిగితే సరిపోతుంది. నేను అడిగిన దాని సమాధానం చెప్పాలి. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం, కిడ్నీ ఆపరేషన్ అయింది. మరి అవి దోషాలు పెట్టుకుని పెళ్లి గురించి ఆలోచిస్తావే? జాతకపరంగా శని బాగలేడు ఈయనకి, అర్థమైందా? శనికి చెయ్యి. ఫస్ట్ ఆరోగ్యం బాగుంటే ఉద్యోగం వస్తుంది, అవునా? ఉద్యోగం ఉంటే భార్య వస్తుంది, అవునా కదా? ఆరోగ్యం దోషం పెట్టుకొని ఇవన్నీ ఆలోచిస్తే ఎట్లా? శనికి చేయించమ్మా ఫస్ట్, ఓకేనా? శనికి జపం, రుద్రం. మ్యారేజ్ అవుతుంది. అవుతుంది, ఏం కాదు, మంచి సంబంధం వస్తుంది. అదే టైం బాగాలేదు. గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి చాలా చండాలంగా ఉంది ఆయన టైం, అవునా? దాని గురించే చేయమంటున్నా. శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, శనేశ్వర హోమం 4 హోమాలు చేయించండి, చేస్తే బాగుంటుంది. గురుగారు, మరి ఇప్పటి కాలర్కే మీరు పరిహారంగా శని దోషానికి సంబంధించిన నివారణ పూజలు చేయించుకోమన్నారు. మీ ఆధ్వర్యంలో జరిపిస్తున్నారు కదా ఈ కార్యక్రమాలన్నీ కూడా. ముఖ్యంగా అంటే 14వ తేదీ శనివారం నాడు జరిపిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, శని దోషం ఏ రాశుల వాళ్ళకి ఉన్నవాళ్ళు ఈ పూజల్లో పాల్గొనాలి గురుగారు? చాలా మంచి ప్రశ్నమ్మా. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంది. ఇంతకుముందు మాట్లాడిన కాలర్ ఎవరైతే ఉన్నాడో అబ్బాయికి శని బాగలేడు, అబ్బాయి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ పిల్లవాడికి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది పాపం, కిడ్నీ మార్చామని చెప్తూ ఉన్నది. ఆ సమయం కనుక శని బాగుండనప్పుడు జాతకంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల ఇటువంటి ప్రమాదాలు పొంచుకొస్తూ ఉంటాయి. ఇటువంటి వచ్చినప్పుడు ముందుగా తప్పనిసరిగా శనికి చేయాలి. శనికి చేసినట్లయితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. చేయకపోతే ఏమవుతుందంటే ఎప్పుడు డాక్టర్ చుట్టూ తిరగడం, ఎన్ని మందులు వాడినా మందులు పనిచేయకపోవడం, ఇట్లా
రకరకాల ఇబ్బందులు రావడం, డబ్బులు మొత్తం అప్పులు పాలైపోయి ఫ్యామిలీ మొత్తం కూడా దిగజారిపోయే పరిస్థితి శని ప్రభావం తీసుకొస్తూ ఉంటాడు సహజంగా. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర కుంభమీన రాశి వాళ్ళకి తప్పనిసరిగా మన వీటిల్లో ప్రతి నెలా చేస్తూ ఉంటాం. రేపు 14వ తారీఖున శనివారం అయింది. పైగా గణపతి నవరాత్రులలో శనివారం రావడం చాలా విశేషం. కాబట్టి ఆ రోజున శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలతో పాటుగా శూలిని దుర్గా, లక్ష్మీ నరసింహం, దాంతోపాటు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ అన్నీ కలిపి 14వ తారీఖు చేస్తున్నాం. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే. నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా అబ్బాయి గురించి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 14 14 అమ్మా. 2000. సమయం అమ్మా? టైము 4 సాయంత్రం 4 గంటలకు 15 నిమిషాలండి. 4 గంటలు 40 నిమిషాలకా? 17. కొంచెం స్పష్టంగా మాట్లాడాలమ్మా. పేరు? పేరు మోహన్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే, గట్టిగా మాట్లాడు. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పమ్మా. దేని గురించి? ఆరోగ్యం గురించా, చదువు గురించా? చదువుతున్నాడు అండి, పీజీ చేస్తున్నాడు, అగ్రికల్చర్ పీజీ. అదే ఆయన గురించి. బాగానే ఉంది, జాతకం బాగానే. ఆరోగ్యం బాగుందా ఫస్ట్ అది చెప్పు. బాగుంది. అప్పుడు 2 సంవత్సరాల బ్యాక్ బాగా లేకుండే, చాలా చాలా. ఏమైంది? 2 ఏళ్ల క్రితం నిమోనియా వస్తే 4 years బ్యాక్. ఓకే, అప్పటి నుంచి బాగానే ఉంటుంది. ఓకే. జాబ్ ఎప్పుడు వస్తుంది? జాతకం బ్రహ్మాండంగా ఉంది. మీ వాడికి మంచి జాబ్ వస్తుంది, భార్య వచ్చినా కలిసి వస్తుంది. ఓకేనా? ఎటువంటి దోషాలు లేవు, భయపడాల్సిన ఆలోచన లేదు. నెంబర్ 1 ఉంది జాతకం. మంచి మహారదశ నడుస్తుంది, బుధ మహారదశ నడుస్తుంది. ఈ బుధ మహారదశ 2030 వరకు ఉంది. అంటే చదువు పూర్తవుతుంది, చక్కగా భార్య వస్తుంది, అన్ని రకాలుగా సెటిల్ అవుతాడు పిల్లాడు, భయపడాల్సిన పని లేదు. సరే గురువు గారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? నమస్తే అమ్మా, మా అమ్మాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/12/94 మేడం. సమయం? 94 7:50 PM మేడం. పేరమ్మా? 7:50 గురుగారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. PM. అలాగే అలాగే చెప్పమ్మా. రాత్రి పెళ్లి గురించి మేడం. చెప్పమ్మా, ఈ పేరేంటి? చేతన. చేతన అమ్మాయా అబ్బాయా? అవును, అమ్మాయి. ఓకే. పెళ్లి ఎప్పుడు జరుగుతుందండి సార్? జాతకపరంగా నాగదోషం ఉంది. నువ్వు ఇచ్చిన టైం కరెక్టేనా? కరెక్టే సార్. అది అటు ఇటు అని ఉంటుందా 10 నిమిషాలు? లేదు సార్, అదే 7:50 PM. జాతకపరంగా నాగదోషం కనపడుతుందమ్మా. నాగదోషానికి చేయించు ఫస్ట్. నాగదోషానికి చేస్తే సార్ కోకేలో. నేను రోజు చెప్తుంటాను. ఆ ప్రోగ్రామ్ చూస్తున్నావా? ఫస్ట్ టైం చూస్తున్నావా? ఫస్ట్ టైం సార్. ఎన్నిసార్లు వెళ్ళావు కుక్కి? ఎన్నాళ్ళైంది వెళ్ళొచ్చి కుక్కి? ఎన్ని సంవత్సరాలైంది చేయించి పూజ? ఇప్పుడే 3 నెలలు అయింది సార్. నీకు వెంటనే వినమ్మా, వెంటనే ఫలితం రావాలి అంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయించు. చేస్తే వెంటనే ఫలితం వస్తుంది. లేదు ఇంకా కొన్నాళ్ళు వెయిట్ చేస్తా అంటే చెయ్యి. నా లెక్క ప్రకారం ఈ అమ్మాయికి బలమైన నాగదోషం ఉంది, దాంతోపాటు లగ్న దోషం కూడా ఉంది. ఈ 2 ఉంటే నువ్వు చేసిన పూజా బలం సరిపోదు. ఓకేనా? నేను చెప్పింది చేయించు, వెంటనే పని అయిపోతుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? మా బాబు గురించి తెలుసుకుందామనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 27/2/1993. సమయం? సమయము పొద్దున్న 10:40 అండి. మేషరాశి అండి. అమ్మ పేరు? భరణి నక్షత్రం, మేషరాశి. లేవంత్ పవన్ కుమార్. 10:40 గురుగారు. ఉదయం. పేరమ్మా? లేవంత్ పవన్ కుమార్. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు వివాహం గురించి అండి తెలుసుకుందామని చేశానండి. జాతకపరంగా బలమైన నాగదోషం కనపడుతుంది. ఈ నాగదోషం వల్లే వివాహం లేట్ అవుతుంది. మంచి అందమైన భార్య, సద్గుణాలు కలిగిన భార్య వస్తుంది మీ వాడికి. కాకపోతే నాగదోషం వల్లనే పెళ్లి లేట్ అవుతుంది, అంతమించి వేరే దోషాలు ఏం లేవు. పెళ్లి పరిష్కారం ఈ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయించండి. చేస్తే వెంటనే వివాహం అయిపోతుంది పిల్లాడి. ఓకేనా? ఓకే. ఓకే. గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన శనివారం నాడు మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, శనీశ్వర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలు, ఆశ్లేష బలి పూజ,
సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తున్నారు గురుగారు. ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి కాల్ చేసి మీరు కార్యక్రమంలో పాల్గొనడానికి మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్లకి సంప్రదించగలరు. అలాగే మీరు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 87 9వ నెల 87 9వ నెల 7వ తారీఖు రాత్రి. ఎన్ని గంటలకమ్మా? 1:20 పుట్టాడు. అబ్బాయి పేరు చేతి మాధవరావు. గురుగారితో మాట్లాడండి. అబ్బాయికి సంబంధాలు అవ్వట్లేదు. చెప్పమ్మా, పెళ్లి గురించా? అమ్మ బాబు పెళ్లి గురించి సంబంధాలు వస్తూ పోతాను. ఏటి కాదు. ఏం చేస్తాడు అబ్బాయి? అబ్బాయి కాలేజీలో చెప్తాను. అమ్మా కాలేజీలో లెక్చరర్ చెప్తాండి కంప్యూటర్. ఓకే, సరే. జాతకపరంగా లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషాన్ని నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించు, ఓకేనా? ఎందుకంటే దోషం బలంగా ఉంది. వినమ్మా, దోషం బలంగా ఉంది. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే వెంటనే సంబంధం, మంచి సంబంధం వస్తుంది. వచ్చినాక బాగుంటుంది. గురుగారు, అరుణాచలంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కొంతమంది స్వయంగా వచ్చి పాల్గొనలేరు. మరి అలాంటి వాళ్ళు డబ్బులు కట్టి గోత్రనామాలు నమోదు చేసుకుంటే మీ స్వహస్తాలతో వారి పేరు మీదుగా కార్యక్రమాలు జరిపిస్తారా గురుగారు? తప్పనిసరిగా ఎప్పుడైతే వాళ్ళ ద్రవ్యం భగవంతుడికి సమర్పిస్తారో వాళ్ళ ఫలితం వాళ్ళకు వస్తుంది. కొంతమంది అనుమానపడుతుంటారు, మీరు రావట్లేదు కదా గురువుగారు, మా ఫలితం మాకు వస్తుందా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది మేము ఒకరోజే వస్తాం గురువుగారు అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవకాశం ఉన్నంత వరకు రావడం ప్రయత్నం చేస్తే మంచిదే. కనీసం మొదటి రోజున్నా సరిపోతుంది. ఒక రోజు 2 రోజులు ఉన్నా కూడా మొదటి రోజు ప్రధానంగా మహాసంకల్పం చేయిస్తాం. అంటే 5 రోజులకు సంబంధించిన సంకల్పం మొట్టమొదటి రోజే ఉంటుంది. కనీసం ఆ రోజు అవకాశం ఉన్నంత వరకు పాల్గొని సంకల్పం తీసుకుని వెళ్ళినా సరిపోతుంది. లేదు వాళ్ళకి రావడం కుదరనప్పుడు బ్రాహ్మణ చేత బ్రహ్మస్థానంలో నేనే కూర్చొని స్వయంగా అందరి గోత్రనామాలు చెప్పి సంకల్పం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన ద్రవ్యం భగవంతుడికి సమర్పించామో ఖచ్చితంగా మన ఫలితం మనకు వస్తుంది. అది ఎంత దూరం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ ఫలితం వాళ్ళకి వచ్చి తీరుతుంది అంటూ అనుమానం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద క్రతువులో ఇది సామాన్యంగా ఎవరు పడితే వాళ్ళు చేయలేరమ్మా. చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది. ఇంతవరకు ఎవరు చేసి ఉండరు ఈ విధంగా. ఇది సహస్ర నారికేళ హోమం అరుణాచల క్షేత్రంలో ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఇంత పెద్ద కార్యక్రమం ఎవరు చేయలేదు. మనమే చేస్తున్నాం, మొట్టమొదటిసారిగా మనం చేస్తున్నాం. అలాగే గురుగారు, మరి గురుగారి మాటల్లో తెలుసుకుంటూనే ఉన్నాం అరుణాచలంలో ఏ కార్యక్రమాలు జరిపించబోతున్నారో. నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు కార్తీక మాసం సందర్భంగా మరి ఈ అతిపెద్ద కార్యక్రమంలో 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్లకి సంప్రదించగలరు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? సార్ మేడం పూజ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/1991. జాబ్ గురించి మేడం, టైమింగ్ నెలది. పూజ నా గురించి, జాబ్ గురించి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. చదువు అయిపోయి ఎన్నాళ్ళైంది సార్? చదువు పూర్తయి ఎన్ని సంవత్సరాలు అయింది? మొన్న డిఎస్సి రాసిన సార్. ఓకే, అంటే 12/7/1991. అసలు జాబే చేయలేదా? అది ఈ మధ్య కాలంలో జాబ్ పోయిందా చెప్పమ్మా. జాబ్ చేయలేదు సార్, గవర్నమెంట్ దానికి ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు 50% ఉన్నాయి. ప్రయత్నం చేయి. టీచింగ్ ఫీల్డే బాగుంటుంది, ప్రయత్నం చేయమ్మా. వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేయి గట్టిగా. సార్ టీచర్ దానికి ట్రై చేస్తున్నాను సార్. టీచర్ జాబ్కి ట్రై చేస్తున్నాను. అర్థమైందమ్మా, నువ్వు చెప్పింది అర్థమైంది. ప్రయత్నం చేయి, అవకాశం అయితే కనపడుతుంది. కరెక్ట్ సమయం కావాలి. ఎప్పుడు వస్తుంది అంటే సమయం ఉంటే చెప్పొచ్చు, ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో నమస్తే అమ్మా. కాల్ కట్ అయింది గురుగారు, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో ఓకే, గురుగారు కాల్ కట్ అయిందండి. అలాగే నాగశిల ప్రతిష్ఠ
ఆశ్లేష బలి పూజ కార్యక్రమం కూడా శనీశ్వర హోమాలతో పాటు జరిపిస్తున్నారు కదా గురుగారు. ఈ నెల 14వ తేదీ శనివారం నాడు మరి ఈ నాగశిలా ప్రతిష్టలో ముఖ్యంగా ఏ ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే జాతకంతో సంబంధం లేకుండా? ప్రధానంగా నాగదోషం అనేది మనిషికి ఏ సమయం ఏది జరగాలో జరగదు, లేట్ అయిపోతూ ఉంటుంది. ప్రధానంగా వివాహం, తర్వాత సంతానం, ఈ రెండు నాగదోషానికి బాగా లింక్ అయ్యి ఉంటాయి. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసు 30 దాటితే కూడా సంబంధాలు రావు. ఏదైనా ఓటీఆర్ వస్తే కూడా అది అడుగు ముందుకు పడదు. ఈ నాగదోషం వల్ల ఎవరికి అర్థం కాదు, ఏదో అనుకుంటారు తప్ప అర్థం కాదు. మరి ఇటువంటి బలమైన దోషాలు ఉన్నప్పుడు చిన్న చిన్న అభిషేకాలు చేస్తేనో, హోమం చేస్తేనో, లేదంటే కుక్కి సుబ్రహ్మణ్యంలో చేస్తే కూడా ఫలితాలు రావట్లేదు. ఎందుకంటే కుక్కి సుబ్రహ్మణ్యంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నా దగ్గర కనీసం ఒక 50,000 మంది వచ్చి ఉంటారు. మరి 50,000 మందిలో చాలామందిని చూశాను నేను. ఈ దోషం బలంగా ఉన్నప్పుడు వాళ్ళ పనులు కావు. ప్రధానంగా మన సంప్రదాయంలో, తెలుగు సంప్రదాయంలో నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయాలి. ఈ రెండు కలిపి చేయడం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయట్లేదమ్మా. కేవలం మన పీఠంలోనే, హైదరాబాద్లోనే చేస్తున్నాం. ఎందుకంటే చాలా పెద్ద క్రతువు. అది పూజనే 5 గంటల సమయం పడుతుంది, మరి ఏర్పాట్లు ఇంకొక 5 గంటల సమయం పడుతుంది. ఇంత రిస్క్ తీసుకుని ఎవరు చేసేవాళ్ళు లేరు. సక్రమంగా జరిగినప్పుడే ఫలితాలు వస్తాయి. ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా చేస్తే ఫలితాలు రావు. చాలామంది అనుకుంటున్నారు ఎన్నో పూజలు చేశాం గురువుగారు, కనపడ్డ వాళ్ళు చెప్పిందల్లా చేసామండి, మీ పిల్లాడి పెళ్లి కావట్లేదు అంటారు. ఒక్కసారి ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది, అందులో సందేహం లేదు. నేను కనీసం ఒక 1000 మందికి చేయించుంటా. పెళ్ళి అనేది ఇట్లా చిటికేస్తే పని అయిపోతుంది. పెళ్ళి అసలు లెక్కే లేదు. కాబట్టి పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నా, సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నా, లేదు కుటుంబంలో అభివృద్ధి ఉండదు. కాలసర్పదోషం కనుక ఉన్నట్టయితే కుటుంబంలో అభివృద్ధి ఉండదు. ఎంత చదువుకున్నా చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా సమయం వృధా అయిపోతుంటుంది. కొంతమంది 1 సంవత్సరం పాటు జాబ్ చేస్తే 1 సంవత్సరం ఖాళీగా ఉండడం. ఇట్లా ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం బలంగా ఉంటుంది. ఈ కాలసర్పదోషం మనిషిని 47-48 సంవత్సరాలు వచ్చే వరకు పట్టి పీడిస్తూ ఉంటుంది. దానివల్ల 1 రూపాయి నిలబడదు. ఎంత సంపాదించినా మనిషి వృద్ధిలోకి రాలేడు. మరి సంతానం లేటు కావడం, కొంతమంది ఒకటే సంతానం కలగడం, సొంత ఇల్లు కొనుక్కోలేకపోవడం, ఇదంతా కూడా ఒక కాలసర్పదోషం, నాగదోష ప్రభావాలు తప్ప రెండోది కాదు. కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నా కొంతమందికి జాతక చక్రం ఉండదు, అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ఉండదు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. మనం జ్వరం వస్తే ఒళ్ళెట్లా వేడిగా ఉంటుందో, ఈ డెవలప్మెంట్ లేదు అనే వాళ్ళకి ఇది లెక్క. ఎందుకంటే టాలెంట్ ఉండి పైకి రాలేకపోవడం వేరు, టాలెంట్ లేక పైకి రాలేకపోవడం వేరు. చాలామంది టాలెంట్ ఉంటుంది, చదువు ఉంటుంది, చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా ఇంకో చిన్న జాబ్ ఏదో చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి కనుక ఈ ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా 100% ఫలితాలు వస్తాయి, అందుట్లో సందేహం లేదు. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో 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 గురుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే కాలసర్పదోషం, నాగదోషంతో పాటు ఇప్పుడు ప్రధానంగా జాతకంలో వింటున్నది పితృదోషం. ఈ పితృదోష నివారణకి కూడా ఈ నాగశిల ప్రతిష్ఠలో పాల్గొనడం వల్ల పరిహారాన్ని పొందొచ్చా గురుగారు? తప్పనిసరిగా మన పితృదోషాన్ని కూడా చేస్తున్నాం. ఈ నెల వచ్చే నెల భాద్రపద మాసం విశేషం అనమాట. ఈ భాద్రపద మాసం పితృదినాలు అంటారు. అంటే ఎవరైతే పితృదేవతల కర్మకాండ చేయలేదో ఈ యొక్క భాద్రపద మాసం వచ్చేటువంటి మాసంలో కనుక చేసినట్లే, పౌర్ణమి తర్వాత కనుక ఈ పితృదేవతలు కనుక చేసినట్లయితే ఈ యొక్క పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషంగా ఈ నెల పౌర్ణమి తర్వాత చేస్తున్నాం. పితృదోషాలు ఎవరున్నా సరే దాంట్లో పాల్గొంటే పితృదోషాలు తొలగిపోతాయి. ఈ నెలలోనే చేపడుతున్నాం. ఎందుకంటే మహాళాయ పక్షాలు అంటారు. ఆ 15 రోజులు కూడా పితృదోషాలు ఉన్న వాళ్ళు పాల్గొంటే ఖచ్చితంగా పితృదోషాలు తొలగిపోతాయి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 అండి, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 2009 డిసెంబర్ 11 అండి. మరొకసారి చెప్పండి, తేదీ నెల. 2009 డిసెంబర్ 22. సమయం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. మా పాప భవిష్యత్తు ఎట్లుందండి కనుక్కుందామని చేశారండి. అమ్మాయి ఏం చదువుతుంది? 9th క్లాస్. ఓకే. అమ్మాయి పేరేంటన్నావు? తనుష్య. ఓకే, బాగానే ఉంది, జాతకం బాగానే ఉంది. కాస్త మొండిగా ఉంటుందా? కాస్త మొండితనం ఉంటుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. దశ మారింది. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది. డైజెషన్ అంత అరుగుదల అంత బాగుందా? అంత బాగుందండి. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే. చెప్పు.
ఫ్యూచర్ లో అట్లా చదువు బాగుందా? బాగుంటుందనే చెప్తున్నా. గురు మహారదశ ప్రారంభమైంది. ఈ గురు మహారదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది, అందుట్లో అనుమానం లేదు. గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 సంప్రదించవచ్చు. అలాగే మీరు దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంచుల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 14వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, ఆశ్లేష బలి పూజ, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. గురుగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/10/2000. 3వ తారీఖు 10వ నెల 2000 సంవత్సరం. సమయం 2000 సంవత్సరం. 1:13 మధ్యాహ్నమా రాత్రా అమ్మ? మధ్యాహ్నం అండి. పేరు? యశ్వంత్ శ్రీ గంగాధర్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే అండి. నమస్తే. బాబుకి జాబ్ రావట్లేదు, ఇప్పుడు ఏమొస్తుంది? జాబా జాతకపరంగా నాగదోషం కనపడుతుంది. ఈ నాగదోషం ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం లేట్ అవుతుంది. ఒకవేళ వచ్చినా కూడా ఏదో చిన్నపాటి జాబ్ తప్ప అనుకున్న విధంగా పైకి పోలేడు పిల్లవాడు, గుర్తుపెట్టుకో. ఈ నాగదోషం ఖచ్చితంగా చేయించు. రేపు అరుణాచలంలో కార్యక్రమం చేస్తున్నావు, పిల్లవాడి గోత్రనామాలతో చేయించు. ఆ దోషం నువ్వు ఎన్నాళ్ళు పెట్టుకున్నా పిల్లలు పైకి రాలేదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? గురుగారు, మరి అరుణాచలంలో జరిగే కార్యక్రమాలలో ఒకళ్ళ పేరు నమోదు చేసుకున్న వాళ్ళకే అవకాశం ఉంటుందా గురుగారు? వారితో పాటు వాళ్ళ రిలేటివ్స్ కూడా రావచ్చా? లేదమ్మా, ఎవరైతే నమోదు చేసుకుంటున్నారో వాళ్ళ వరకే. ఎందుకంటే అక్కడ ఏర్పాట్లు ప్రధానం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చూసుకుంటాం? కంఫర్ట్ ఫస్ట్ కావాలి. తినడానికి, ఉండడానికి అకామిడేషన్ అనేది కావాలి. ఒక రూమ్లో ఇద్దరికే అవకాశం ఉంటుంది, ఇద్దరు మించి మూడో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి ఒక రూమ్ ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. మరి మనం తీసుకుంటే మా డబ్బులు కూడా ఖర్చుల వరకే తీసుకుంటున్నాం. ఖర్చులు కూడా సరిపోవాలి లెక్క ప్రకారం కరెక్ట్గా లెక్క వేస్తే. 5 రోజుల పాటు మనం 2 పూట్ల మరి కార్యక్రమం ఉంటుంది, రోజుకు ఒక విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు ఉదయం పూట టిఫిను, కాఫీ ఆర్ టీ అని, మరి మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిను. మరి 2-3 వస్తే మరి ఖర్చు కూడా సరిపోదు కదా. కాబట్టి ఎవరైనా ఒకళ్ళిద్దరి కంటే పెట్టడం జరుగుతుంది. కానీ ఒక మనిషికి ఒక హెడ్కి ఒక టికెట్ తీసుకోవాలి, దాని ప్రకారమే క్యాలిక్యులేషన్. అలాగే కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23/10. అమ్మా 23, వాయిస్ కట్ అయిపోతుంది. 23 వాయిస్ కట్ అవుతుందమ్మా. ఎన్నో నెల? 12వ నెల. సంవత్సరం 10. 2010. సమయం అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి. రాత్రి 7 గంటలకి రాత్రా? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, సిగ్నల్కి రామ్మా. సిగ్నల్కి వస్తే సిగ్నల్ వినపడుతుంది, మాట వినపడట్లేదు మాకు. సిగ్నల్ బయటికి రా, లేదా నేను మీ ఇంటికి రమ్మంటే వస్తా కెమెరా తీసుకొని. వినపడలేనప్పుడు కొద్దిగా బయటికి రావాలి కదా తల్లి. చెప్పు. ఇప్పుడు చెప్పు. మా పాప జాతకం ఎలా? ఏం చదువు అమ్మాయి, ఏం చదువుతుంది? 9th క్లాస్. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం జాతకపరంగా ఆరోగ్య దోషం కనపడుతుంది అమ్మాయికి. సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం వల్ల ఎంత తిన్నా ఒంటికి పట్టకపోవడం, తిండి ఒంటికి పట్టదు, ఎప్పుడు ఏదో ఒకటి ఓడిపోతే ఒకటి వస్తూనే ఉంటుంది. అవునా? జాతకం బాగుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. కానీ సర్పశాప యోగం ఒకటే అమ్మాయిని దెబ్బతీస్తుంది. పైగా నాగదోషం కూడా ఉంది, గుర్తుపెట్టుకో. ఈ రెండింటికి పరిహారం చేస్తే ఆ అమ్మాయికి విదేశీ యోగం ఉంది. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, మంచి భర్త వస్తాడు, అన్ని రకాలుగా బాగుంది. ఈ నాగదోషం ఇట్లాగే వదిలిపెడితే నేను చెప్పినవి కూడా పనిచేయవు, గుర్తుపెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో.
హలో అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, శివకుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 డిసెంబర్ 1976. సమయం వచ్చేసి మధ్యాహ్నం పూట అండి, 12 గంటలు 11 క్లాక్ ఉంది. 12 గంటలకే? అవునండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, పేరేంటి? నమస్తే. శివకుమార్ అండి. శివకుమార్, చెప్పు. అవునండి. ఏంటి, జాబ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. చాలా కష్టాలు ఉన్నాయండి. ఉంటాయి. ఏం చేసినా ఇన్కమ్ అవుతుంది. దాని గురించి అనుకున్నా ఉంది. ఏం జాబ్ చేస్తుంటావు? దేంట్లో పని చేస్తున్నావు? ప్రైవేట్ అండి. ఓకే. జాతక పరంగా వచ్చేటప్పటికి వినండి, జాతక పరంగా వచ్చేటప్పటికి ఏలినాడు శని నడుస్తుంది. రోజు చెప్తుంటా, ఏలినాడు శని వల్ల ఏం చేసినా కాలం కలిసి రాదు, అనవసరమైన ఖర్చులు వచ్చి మీద పడుతూ ఉంటాయి. అవునా? ఎంత డబ్బు వచ్చినా సరిపోదు, ఇంకా అప్పులు పాలైపోతూ ఉంటావు. అవునా కదా? అవన్నీ పోవాలంటే శనికి చేయించుకో. రేపు 14వ తారీఖు చేస్తున్నాం, శని హోమాలు అవి చేస్తున్నాం. ఆ 4 హోమాలు చేసుకుంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పట్లేదు, చేయడం వల్ల ఫైనాన్షియల్గా బాగుంటుంది, అప్పులు పాలు కాకుండా ఉంటావు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి? మా పాప గురించి, మా భార్య గురించి అండి. ఎవరైనా ఒకరి గురించే తెలియజేస్తారండి గురుగారు ఇప్పుడైతే లైవ్లో. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా భార్య అది శారీ బిజినెస్ చేద్దామని అనుకుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బర్త్డే లేదండి. పేరు? లావణ్య, 35 సంవత్సరాలు ఉంది. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. షాప్ పెట్టావా? పెట్టాలా? పెట్టాలని అనుకుంటుంది ఇంటి దగ్గర. శారీ బిజినెస్. నీ పేరేంటి? వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి, బాగానే ఉంది, పెట్టండి. నడుస్తుందా అండి? ప్రజెంట్ టైం అయితే బాగానే ఉంది, పేరు మీద బాగుంది. ఇంకా మిగతా చూడాలంటే నువ్వు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదంటున్నావు. ఏం చెప్పమంటావు? లేదండి. మరి నన్ను ఏం చెప్పమంటావు చెప్పు, నేనేం చేయాలో చెప్పు, చేస్తా. ఇప్పుడు పేరు మీద అయితే బాగానే ఉంది ఒకటి, మరి వ్యాపారం కలిసి వస్తుందో లేదో జాతక చక్రం చూడాలి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరచేయి చూడాలి. ఏవి చూడకుండా నేను ఎంతవరకు చెప్తా, కొంతవరకే చెప్పగలుగుతా. గోత్రం పేరు మీద అయితే బాగుంది, ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుని దాని వివరాలు చెప్తా. ఓకేనా? ఓకే. ఓకే. గురుగారు, చాలా మందికి వచ్చే సందేహము, ఏ సమస్యకైనా నాగశిల ప్రతిష్ఠ చేయించుకోమంటున్నారు. మరి ఏ సమస్య పరిహారానికైనా అరుణాచలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటే శుభ ఫలితాన్ని పొందొచ్చు అని అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏ కార్యక్రమంలో పాల్గొనాలి అనే సందేహం ఉంటుంటుంది కదా గురుగారు చాలా మందికి. అరుణాచలంలో చేయబోయేటువంటి కార్యక్రమం మాత్రం అద్భుతమైన కార్యక్రమం. నా జీవితంలో ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం చేయలేదు. చండీయాగం చేశాను తప్ప ఇట్లా 5 రకాల కార్యక్రమాలు 5 రోజుల పాటు 2 పూట్ల అనేది ఇంతవరకు చేయలేదు. నేనే కదా, ఎవరు చేసి ఉంటారు అరుణాచలంలో, ఎవరు చేయలేదు నాకు తెలిసినంతవరకు. మొదటి రోజు గణపతికి చాలా విశేషంగా చేస్తున్నాం. ఆ గణపతికి ఇప్పటి నుంచే మనం లక్ష్మీ గణపతి ఉపాసన చేసుకుంటూ వెళుతూ చివరి రోజున గణపతి హోమం చేస్తున్నాం. దానివల్ల పిల్లల చదువులకు కానివ్వండి, మరి ఇప్పుడు ఈయన వ్యాపారం పెట్టాలని మా అడిగారు ఇంతకుముందు. మరి ఆయన డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మరి పెడితే బాగుంటుందా అని అడిగాడు. పెట్టు బాగుంటుందని చెప్పారు అనుకోండి, రేపు పొద్దున తేడా వస్తే గురువుగారు చెప్పాడు మేము చేసామంటారు, అంతే కదమ్మా. మరి వ్యాపారం పెట్టేటప్పుడు యోగం ఉందో లేదో ఫస్ట్ చూడాలి, జాతకం చూడాలి. మరి జాతక చక్రం లేనప్పుడు అరచేయన్నా చూడాలి, లేదు ముఖం అన్నా చూడాలి. ఏది చూడకుండా చెప్పడం అనేది కుదరని పని. ఇదంతా కాదు గురువు చెప్పింది తిరుగు లేకుండా సాగాలి అంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఈ మహాకృతువుల్లో పాల్గొనాలి. మరి ఈ మహాకృతువుల్లో పాల్గొనడం వల్ల నష్టమైతే ఉండదు. ఎందుకంటే 5 రోజులు 5 విశేష కార్యక్రమాలు. మొదటి రోజు గణపతికి చేస్తున్నాం, రెండో రోజు సుబ్రహ్మణ్యుడికి చేస్తున్నాం. ఈ సుబ్రహ్మణ్యుడికి 6 రోజు నాగుల చవితి అయింది, కార్తీక మాసం. నాగుల చవితి చేయడం వల్ల సహజంగా నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోస్తేనే చాలా మంచిది. మరి అటువంటి రోజున సుబ్రహ్మణ్య సర్పసుఖ హోమం చేస్తున్నాం, సుబ్రహ్మణ్యకు అభిషేకం చేస్తున్నాం, తర్వాత ఆశ్లేషాపలి పూజ చేస్తున్నాం, తర్వాత వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే మన ఇంట్లో చేసుకోవాలంటే ఒకరోజు కార్యక్రమం ఆ డబ్బులతో కాదు. మరి 5 రోజుల పాటు రెండో రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మూడో రోజు పరమశివుడికి చాలా విశేషంగా చేస్తున్నాం. 4వ రోజు అమ్మవారికి చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా వైభవంగా, చాలా విశేషంగా ఎవ్వరూ చేయని విధంగా చేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే నాకు తెలిసి ఎటువంటి దోషాలున్నా పటాపంచలు అవుతాయి, దాంట్లో సందేహం లేదు. మరి చేసేది నమ్మకంతో చేయాలి. డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచించో,
లేకపోతే మీరు అడిగినట్లుగా మీరు రావండి మాకు కుదరదు, మాకు ఫలితం వస్తుందా అని అనుమానం పెట్టుకోకర్లా. ఖచ్చితంగా వాళ్ళ ద్రవ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫలితం వాళ్ళకి వచ్చేస్తుందా అంటూ సందేహం లేదు. ప్రతి వాళ్ళు ఆ సలహా మాత్రం ప్రతి వాళ్ళు కూడా అవకాశం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు ఇటువంటి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలి. రోజు కనీసం 10,000-1500 మందికి అన్నదానం జరుగుతుంది. అరుణాచల క్షేత్రంలో ఎవరికన్నా చిన్న అంత టిఫిన్ అన్నదానం చేస్తేనే పుణ్యం అంటారు. మరి అంత వేల మందికి అన్నదానం జరుగుతుంది. అది మహాక్రతువు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ గోత్రనామాలతో చేయించుకోవడం మంచిది. అది కూడా శక్తి లేదనుకోండి, ఏదో అన్నదానానికి వాళ్ళు తోచింది కడితే కూడా దాని మందం ఫలితం అయితే అక్కడికి పోదు. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 22/10/1993 అండి. టైం అండి? సమయం రాత్రి 9:30. మీ పేరు? నా పేరు హెచ్ కృష్ణవర్ధన్ రెడ్డి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. అదే గురుగారు, కొద్దిగా నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను గురుగారు. అయితే కొద్దిగా ఉద్యోగంలో ఉన్నతంగా ఎదగడానికి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి నాకు వివాహమై 3 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారా? పిల్లలు సమస్య అదే ఇంకా కాలేదు గురుగారు. ఈ జాతకంలో పిల్లలదే దోషం కనపడుతుంది. నువ్వు చెప్తున్నాను ఇంటికి కూర్చున్నా. జాతకంలో కుజదోషం బలంగా ఉంది, ఒక పక్క ఏలినాటి శని ప్రభావం బలంగా ఉంది, దాంతోపాటు సంతానపరమైన దోషం ఉంది. ఇన్ని రకాల దోషాలు ఉన్నాయి. మరి ఉద్యోగ ప్రయత్నం ఏది చేసినా సరైన ఉద్యోగం రావట్లేదు, అవునా? చిన్నపాటి జాబు, గర్భం కూడా ఇంతవరకు రాకపోవచ్చు నాకు తెలిసి నీ భార్యకి, అవునా? అవును గురుగారు. ఖచ్చితంగా గర్భం రావాలంటే ఆశ్లేష బలిపూజ నాగప్రతిష్ఠ చెయ్యి. ఉద్యోగం రావాలంటే కార్తీక మాసం చేసేదంటే పాల్గొను. నీ ఇష్టం రెండింటిలో ఏది కావాలంటే చెయ్యి. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో. గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అరుణాచల దివ్యక్షేత్రంలో నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహించబోయే 5 రోజుల పాటు అతిపెద్ద కార్యక్రమంలో ఎటువంటి దోషాలతో ఇబ్బందులు పడుతున్నా, ఎలాంటి సమస్యలతో బాధలు పడుతూ ఉన్నా చక్కని పరిష్కార మార్గంగా అనేక హోమ కార్యక్రమాలు, పూజలు గురుగారు నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో 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 హలో. నమస్తే అమ్మా. ఎవరి గురించి? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ. వాయిస్ కట్ అవుతుంది. హలో చెప్పండి. వాయిస్ కట్ అవుతుందమ్మా. హలో. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. అలాగే మీరు గురుగారిని. నమస్తే అమ్మా. ఎవరి గురించమ్మా? ఎవరి గురించమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 94 ఆగస్టు 20. టైం అమ్మా? రాత్రి 12:05 పేరమ్మా? అంటే తెల్లవారితే ఈ గౌతమ్ దత్తాత్రేయ. గురుగారితో మాట్లాడండి. అలాగే, ఓకే. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం అండి. రోజు చూస్తున్నాం మీ కార్యక్రమాలు రోజును. నమస్తే అమ్మా, చెప్పండి. మా అబ్బాయి వివాహం గురించి మాట్లాడాలండి కొద్దిగా. వివాహం అంటే జాతకపరంగా జన్మలగ్నంలో రాహు గురుడు ఉన్నాడు. అవునండి. ఇది బలమైనటువంటి దోషం. తర్వాత శుక్రుడు నీచపడ్డాడు, అది కూడా వివాహ సంబంధమైన దోషం. ఇంతవరకు ఎవరికైనా చూపించారా? చూపించలేదండి ఎవరికి. మీరు రోజు మీ కార్యక్రమం చూస్తున్న నమ్మకం కలిగి మీకే చేస్తున్నారండి, స్టార్టింగ్ మీకే. ఓకే. ఈ నాగదోషానికి గురువుకి శుక్రుడికి చేస్తే శనికి ఈ 4 గ్రహాలకి చేయాలి. తర్వాత నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయాలి. ఎందుకంటే శుక్రుడు నీచపడితే సకల శుభాలకి శుక్రుడు అధిపతి, సర్వ శుభాలకి. శుక్రుడు కూడా నీచపడ్డాడు అంటే ఏదైనా మిరాకిల్ జరిగితే కానీ మీ వాడి జీవితంలో మార్పులు రావు, గుర్తుపెట్టుకో. ఈ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో పాటు అరుణాచలంలో జరిగే దాంట్లో ఖచ్చితంగా మీ వాడి పేరుతో చేయించండి. అవునండి. చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జాతకం చాలా బాగుంది,
కేవలం ఈ దోషాలు పిల్లవాడికి ఒక పక్క నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి బాగా. ఓకేనా? అవునండి. ఇంకా వివరాలు కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు. వివరాలేంటి, ఎట్లా చేయాలని వివరాలు చెప్తారు, అది ఫాలో అవ్వండి. ఓకేనా? చేస్తానండి. ఓకే ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/1/2008 అండి. టైం అండి? టైం ఉదయం 10:30 అండి. పేరు? సంతోష్ రెడ్డి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? నమస్తే సార్. నమస్తే, ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి గురించి తెలుసుకోండి. ఏం చదువుతున్నాడు అని అడిగా. మీ అబ్బాయి గురించే చెప్తున్నా. మా అబ్బాయి గురించి చెప్పండి, ఏం చదువుతున్నాడు? 10th క్లాస్. బాగా చదువుతున్నాడా? మార్కులు తగ్గినాయా? ఎట్లా ఉన్నాయి చెప్పండి. మార్కులు తగ్గిన ఏం పెద్దగా చదవట్లేదండి. నేను అడిగేది మరి బాగానే చదువుతున్నాడు జాతకపరంగా శని బాగలేడు. పిల్లవాడు చాలా తెలియగలవాడు. ఒక్కసారి చూడంగానే మైండ్కి ఎక్కేస్తుంది. అవునా? అవునండి, అర్థమేస్తానండి. మరి ఇప్పుడు ఎందుకు చదవట్లేదు? ముందైనా అన్నంగా పోతాడు. సరే, మేము పొలం పని చేసుకునేవాళ్ళం. శని బాగలేడు. శనికి చేయించు ఫస్ట్. శనికి జపం చెప్పారండి. జపం కాదు, శనికి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, 4 హోమాలు చేయాలి. ఈ 4 చేస్తే చదువు సాగుతుంది. జాతకం చాలా బాగుంది. ఈ శని సమయంలో పిల్లవాళ్ళు ఏమవుతుందంటే చిన్నపిల్లలు చదువుకుంటే వయసులో డైవర్ట్ అయిపోతుంది మైండ్. అసలు కొంతమందికి అయితే శాంతం చదువు మధ్యలో ఆగిపోతుంది. గుర్తుపెట్టుకో, ఇది చేయించు, చేస్తే సాఫీగా చదువుతుంది చదువు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో మేడం, నమస్కారం. నమస్తే అమ్మా. ఎవరి గురించి? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 14వ తారీఖు 10వ నెల 2023. మరొకసారి చెప్పండి. 10వ తారీఖా? 14వ తారీఖు 10వ నెల 2003. సమయం అమ్మా? ఉదయం 3 గంటలు. 3 గంటలకి ఉదయం. పేరమ్మా? అఖిల్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఆయనకు కొంచెం ఏం చేసినా మంచిగా ఉండదు సార్. ఏం చేసినా మంచిగా ఉండదా? కొంచెం ఆరోగ్యంగా అటు ఇటు. ఓకే, ఆరోగ్యం బాగుండట్లేదు అంతేనా? జాతకం చాలా బాగుంది, నువ్వేం భయపడాల్సిన పని లేదు. రవి, బుధుడు, కుజుడు, చంద్రుడు 4 గ్రహాలు 5 గ్రహాలు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాయి. శుక్రుడు కూడా. కేవలం కుజుడి వల్ల అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. ఈ అనారోగ్యం నీకు కూడా ఉందా? హెల్త్ ప్రాబ్లం? వాళ్ళ అమ్మ కూడా, తల్లి కూడా ఉండాలి. ఉందా? తండ్రి కూడా. ఇది కుటుంబం మొత్తానికి కొడుతుంది ఎఫెక్ట్. ఓకేనా? ఇది పోవాలంటే రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించు ఫస్ట్. మీ కుటుంబం అందరి పేర్లతో చేస్తే ఈ దోషాలన్నీ పోతాయి. 4 రకాలు ఉన్నాయి. ఒక పక్క పిల్లవాడికి ఎఫెక్టు, తల్లికి ఎఫెక్టు, తండ్రి కూడా ఎఫెక్ట్ ఉందంటారు. కుటుంబం అంటే అందరూ వస్తారు కదా. కాబట్టి ఈ 4 గోత్రనామాలతో చేయించము. ఓకేనా? ఫ్యూచర్ బాగుంది. ఆరోగ్యం బాగుంటేనేగా. ఏం చెప్తున్నా? జాతకం బాగుంది కానీ ఆరోగ్యం వినమ్మా, ఆరోగ్యం బాగుండకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యం ఉంటేనే జాబ్ చేసేది. ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయా? అట్లా. ఓకేనా? గురుగారు, అరుణాచలం అంటే విశేషంగా గుర్తుకొచ్చేది గిరి ప్రదక్షిణ గురుగారు. మరి అరుణాచలం వచ్చేటువంటి భక్తులకు గిరి ప్రదక్షిణ కూడా చేయిస్తున్నారా గురుగారు? తప్పనిసరిగా. ఒక రోజున 3వ రోజున గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తాం. సాయంత్రం పూట దీపోత్సవం. అందరూ కూడా దీపాలతో బయలుదేరి ప్రధాన గోపురం దగ్గర దీపోత్సవం చేసుకొని అక్కడి నుంచి పల్లకీ సేవ ప్రారంభం చేసి మరలా అక్కడ ముగిస్తాం జరుగుతుంది. మరి రాగలిగిన వాళ్ళు మాతో పాటు బ్రాహ్మణులందరూ కూడా వేద స్వస్తి చదువుకుంటూ చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ జరగడం చాలా అద్భుతంగా ఉంటుంది. వేద మంత్రాలు వింటూ అరుణాచలంలో పరమశివుడికి సాక్షాత్ కైలాసం అది. మరి ఆ కైలాసానికి మనం గిరి ప్రదక్షిణ చేయడం అంటే నాకు తెలిసినంతవరకు ఎవరు చేయలేదు, మనమే చేపడుతూ ఉన్నాం. శక్తి ఉన్నవాళ్ళు మాతో పాటు రావచ్చు. మరి రాలేని వాళ్ళు ఏంటి గురువుగారు అని అడగచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు, జాతకాని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు జస్ట్ కొద్దిగా ఒక ఫర్లాంగ్ దూరంలో వచ్చి ఒక 10 మీటర్లు 50 మీటర్లు వచ్చేసి నమస్కారం చేసుకొని ఆగ్నేయ భాగంలో అగ్నిలింగం ఉంటుంది, కనీసం అక్కడ దాకా వచ్చి దండం పెట్టుకొని వెళితే మిగతాది వాళ్ళందరి తరఫున మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా డిస్టర్బెన్స్ వస్తుంది, సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా.
కాల్ కట్ అయింది గురుగారు. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు తీసుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉంటాం, నేరుగా గురుగారిని కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 14వ తేదీన శనివారం నాడు గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలు, ఆశ్లేష బలి పూజ, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమం కూడా గురుగారి బ్రహ్మత్వంలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి అమ్మా? నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16/2/2000 సోమవారం. అమ్మ సంవత్సరం మరొకసారి చెప్పండి. 16/2/2004. 2004. సమయం అమ్మా? మధ్యాహ్నం 11:15 11 గంటల 15 నిమిషాలకా? 12 గంటల 20 నిమిషాలు. వాయిస్ కట్ అయిపోతుందమ్మా, స్పష్టంగా మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. ఫస్ట్ నువ్వు బయటికి రా, సిగ్నల్కి వస్తే నువ్వు చెప్పేది మాకు వినిపిస్తుంది, నేను చెప్పేది మీకు వినిపిస్తుంది. బయటే చెప్పమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకున్నాను గురుగారు. అమ్మాయి గురించే? దేని గురించి? పెళ్లి గురించి అడుగుతున్నావా? చదువు గురుగారు. అమ్మాయి పేరేంటి? బిందుప్రియ. బిందుప్రియ ధనస్సు. ఓకే. ఏం చదువుతుంది ఇప్పుడు అమ్మాయి? డిగ్రీ ఫైనల్ ఇయర్ గురుగారు. ఓకే. జాతక పరంగా బాగానే ఉంది, కానీ మీ అమ్మాయి కాస్త హుషారు ఎక్కువ. బాగా గురుగారు గమనిస్తున్నావా? ఏం చేస్తుందో గమనించట్లేదా? గమనిస్తున్నాను గురుగారు. ఏం తెలుసుకున్నావు నువ్వు గమనించి? ఏమంటే ఖచ్చితంగా లవ్ అఫేర్ ఉండే అవకాశాలు 100% కనపడుతున్నాయి. అది చూసుకో ఫస్ట్. ఓకేనా? జాతకం బాగానే ఉంది, కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది అమ్మాయి. ఆ ఇష్యూలో మాత్రమే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది అమ్మాయికి. దాన్ని జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. ఆడపిల్లలు కదా, గమనించాలి అట్లా. ఓకేనా? గమనించి నాకు ఫోన్ చేయి, నేను చెప్తా ఏం చేయాలని. ఓకే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే అరుణాచలం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు గురుగారు మీరు? ఖచ్చితంగా 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనం అక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. మరి కొంతమంది ఏం అడుగుతున్నారంటే, మరి గురుగారు మీరు 2వ తారీఖు రావాలా అనే సందేహం కూడా అడుగుతున్నారు. 3వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. 2వ తారీఖు సాయంత్రం కల్లా అందరూ అక్కడికి రీచ్ అవ్వాలి. రీచ్ అయితే మనం అకామిడేషన్ ఇక్కడి నుంచి మనం అలాట్ చేసేస్తాం. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళు ఏ కాటేజీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని మనం ముందే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. మా వాళ్ళందరూ కూడా అసిస్టెంట్స్ అందరూ మాట్లాడతారు. ముందే రూమ్స్ అలాట్మెంట్ అయిపోతుంది. చక్కగా వాళ్ళు డైరెక్ట్ ఆ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి పొద్దున్నే లేచి తల మీద స్నానం చేసి రావాలి. 5 రోజులు కూడా తల మీద స్నానం చేయాలి ఉన్నవాళ్ళు. తప్పనిసరిగా ఉల్లిపాయ కానీ తర్వాత మసాలాలు 5 రోజులు కూడా తినకూడదు. ఎందుకంటే చేసేవన్నీ అద్భుతమైన కార్యాలు, దైవ కార్యాలు, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. మరి ఎంత దీక్షతో చేస్తే దాని ఫలితం అంత రెట్టింపు ఫలితం వస్తుంది. దీక్షతో చేయలేదనుకోండి, ఏదో సాదాసీద ఫలితం వస్తుంది. కాబట్టి మన వాళ్ళన్ని నియమాలని చెప్తూ ఉంటారు. మా టెలికాలర్స్ ఎవరైతే ఉన్నారో చక్కగా నన్ను వివరాలన్నీ వివరంగా ఓపికగా మాట్లాడతారు. వాళ్ళు ఏ డౌట్ ఉన్నా సందేహంగా కాల్ చేసి అడగవచ్చు, అన్ని వివరాలు చెప్తారు. 5 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉండబోతుంది. మరి ఉదయం భోజనం కానీ టిఫిన్ కానీ బయట ఎక్కడా చేయకూడదు. పూజ కూర్చుండే సమయంలో ఖచ్చితంగా అక్కడ మడితో వంట చేయడం జరుగుతుంది. బ్రాహ్మణుల చేతే వంట చేయడం జరుగుతుంది. కార్తీక మాసంలో సహజంగా బ్రాహ్మణ భోజనం చేయాలని చెప్పి శాస్త్రం చెబుతుంది. మీరు ఎన్ని రకాల మసాలాలు తిన్నా ఖచ్చితంగా బ్రాహ్మణ భోజనం చేయాలి. పైగా కొంతమంది వనభోజనాలకు వెళ్తూ ఉంటాం. మరి అరుణాచల క్షేత్రంలో 5 రోజులు వనభోజనాలను కూడా తినచ్చు, తప్పే ఉంది. మరి 10 మంది కలిసినప్పుడే వనభోజనం అవుతుంది. కాబట్టి 5 రోజులు విశేషమైన భోజనం పెట్టడం జరుగుతుందమ్మా. అలాగే గురుగారు, నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. నమస్తే అండి, ఎవరి గురించి? నమస్కారం అండి, నేను మా అబ్బాయి కోసం మాట్లాడదామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 నవంబర్ 1994 మధ్యాహ్నం 12:40 నిమిషాలకండి. పేరు?
రాహుల్ కుమార్. 12:40. అవును గురుగారు. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, పెళ్ళయిందా? నమస్తే గురుగారు. నమస్తే, పెళ్ళయిందా అంటున్నా? ఇంకా ఉద్యోగం రాలేదు గురుగారు, ఉద్యోగం కోసమే మాట్లాడుతున్నాను. ఓకే. అబ్బాయి పేరేంటన్నావు? రాహుల్ కుమార్ అండి. రాహుల్ కుమార్. జాతకం బాగానే ఉంది, కుజదోషం బలంగా ఉంది. ఆ కుజుడి వల్లే ఆయనకి జాబ్ రావట్లేదు ప్రధానంగా. పైగా రాహు కూడా నడుస్తున్నాడు ప్రజెంట్. కుజుడికి రాహుకి చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది. ఓకేనా? రేపు అరుణాచలంలో జరిగే దాంట్లో బాబు గోత్రనామాలతో చేయించండి. ఓకేనా? దాంట్లో వినండి, గణపతికి చేస్తాం, సుబ్రహ్మణ్యుడికి చేస్తాం, పరమేశ్వరుడికి రుద్రహోమం జరుగుతుంది, తర్వాత చండీ హోమం జరుగుతుంది. అర్థమైందా? 5 రకాల పూజలు జరుగుతాయి. 5 రకాల పూజలకే 5 రకాల ఫలితాలు వస్తాయి. మీ వాడికి వచ్చేటప్పటికి ఒక పక్క బలమైన కుజదోషం ఉంది. ఆ కుజదోషానికి సుబ్రహ్మణ్యుడికి సుబ్రహ్మణ్య కళ్యాణం చేయడం, తర్వాత ఆశ్లేష బలి పూజ కూడా నాగుల చవితి రోజు చేస్తున్నాం. దానికి అది బాగా పనిచేస్తుంది. ఉద్యోగం రావడానికి ఈ యొక్క మిగతా 4 రోజుల కార్యక్రమాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీ వాడి గోత్రనామాలతో చేయించు, నా లెక్క ప్రకారం ఈ లోపల జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? గురుగారు, ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు అందజేశారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.